ఫీల్ అవుతారు ఎవరైనా వాళ్ళు. సరే చెప్పి ర్యాలీ జరుగుతుంది. ముందు వరుసలో పత్రిజీ అక్కడ లోపల డిఎస్పీ ఉన్నారు, వాళ్ళిద్దరు ముందు ఉన్నారు. తర్వాత సెకండ్ రోలోనే నేను ఉన్నాను. ఏమి తొంగోలు బయలుదేరు మేమంతా ఉన్నాను అన్నప్పుడు నేను అనుకున్నాను నా మనసులో, సార్లు తీసి పలకరిస్తే బాగుంది అనుకున్నాను. వెంటనే 15 సెకండ్స్లో వెనక్కి తిరిగి నా చేయి పైకి ముందు లాగేసి ఎక్కడికి చూసుకోవాలి. తర్వాత చూసుకుని కాదండి, అంటే మనం మొత్తం స్కాన్ చేస్తారు. ఇంతమంది మనం ఇక్కడ ఉన్నాం కదా, మనం అందరం ఏం ఆలోచిస్తున్నామో నేను చెప్పగలుగుతాను. మరి అలానే ఇంకోదాను ఇలాంటి 2013లో పోలవరం కంప్లీట్ చేయండి. 2013 నవంబర్ ఒంగోలు వచ్చాయి. సార్ వచ్చినప్పుడు ఓపెన్ చేయించుకున్నాడు ఆయన చేద్దామని నేను అనుకుంటున్నాను. ఆ నవంబర్లో వచ్చినప్పుడు ఆయన మౌనంలో ఉన్నాడు, కంప్లీట్ ఏమి మాట్లాడుతున్నాడు. సార్ ఆయన కలవడానికి వచ్చినప్పుడు ఏ సంగతులు ఏంటి అని అడుగుతాను. దానిలో మనం చేసే కార్యక్రమాల గురించి చెప్తా వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాం. సార్ నేను ఏమనుకున్నానంటే, ఈ మౌనంలో వంటి నా స్పీచ్ ఉండదు, సందేశం ఉండదు. ఈ టైంలో ఇది పిలవడం అవసరం, ఈసారి వచ్చినప్పుడు చూసుకున్నారే క్రికెట్ ఓపెన్ అని చెప్పి నేను ఆయన దగ్గర కూర్చొని అనుకున్నా. నా లోపల ఆయన చెప్పలా. కానీ వెంటనే నేను అనుకున్న 15 సెకండ్స్లో ఒక పేపర్ తీసుకొని ఎలిబెట్టి రాసి నీవు ఎన్నికలో వెళ్ళదు రాసుకెళ్తాను. మనం చెప్పే వింటాడు కానీ ఆయన రిప్లై కాకుండా రాస్తాను. సార్ 20 కిలోమీటర్స్ రేపు నువ్వు రావుతున్నావు. నేనేమనుకున్నాను, వద్దనుకున్నాను. ఆయన వెళ్దామన్నాడు. మరి గురువు గారు కదా వద్దని అవ్వలేదు. నేను ఎందుకు వద్దనుకున్నాను, సందేశం కావాలి కాబట్టి ఇప్పుడు అవసరం ఉంటాను. సరే రేపు 1 గంటలకు భోజనం చేసి వెళ్దామని నాతో చెప్పాడు. కానీ 11 గంటలకు బయలుదేరి భోజనం చేయకుండా ఇక్కడ భోజనం నేను బయట భోజనం వెళ్తే సార్ బయలుదేరుతున్నారు ఎక్కడున్నారు అని చెప్పి నాకు ఫోన్ చేస్తాను. నాకంటే ముందే ఆయన మా విలేజ్కి వెళ్ళిపోయాడు. ఉందని అక్కడ జానంలో కూర్చోబెట్టాడు. నేను తర్వాత వెళ్ళాను. నాకు తెలియదు 1 గంట కన్నా 12 వెళ్ళాడు. ఆ తర్వాత ఇక నా సందేశం అయితే నన్ను మాట్లాడుతున్నాడు కానీ ఆయన సందేశంలో ధ్యానం చేయించాడు. చీరాల ప్రోగ్రాము చీరాలు. మరొకసారి చీరాలలో అక్కడ ప్రోగ్రాం అయితే నైట్ మరుసటి రోజు చీరాల సముద్ర స్నానం కంప్లీట్. ఆయన సముద్రంలోకి దిగాడు. ఇంకా చాలామంది దిగారు. ఆయన దిగేసరికి అందరూ దిగుతున్నారు సముద్రంలో. సముద్రంలో ఆ ఒడ్డు కూర్చున్నప్పుడు పైకి చూసి ఒకసారి వర్షం వస్తే బాగుందని ఇలా వర్షాలు పిలిచాడు. వెంటనే వర్షం వచ్చింది. అందరూ క్రాప్స్ కొట్టారు, కేరింగ్ చేశారు. ఆ వర్షాన్ని పిలిస్తే వర్షం వచ్చింది. మళ్ళీ ఆయన ఒప్పుకోవడం యాక్సెప్ట్. మళ్ళీ ఆయన పిలిస్తే వచ్చిందని మాట అనదు. అది కాదులే అది వస్తుందని పిలిచానంటే ఆయన అంత ఎనర్జీ లెవెల్స్ అనేక సార్లు ఢిల్లీ బాంబేలో ధ్యానం క్లాస్ అటెండ్ అయినప్పుడు మీరు ఎలా దూరం వెళ్ళినప్పుడు ఫ్లైట్ పైన వస్తుంటారు. ఆయన ధ్యానం క్లాస్ లేట్ అయిందంటే అంటే ఫ్లైట్ వెళ్ళిపోయింది కదా, ముందుగా బుక్ చేసుకుంటారు. ఆ ఫ్లైట్ ఆగే సందర్భాలు ఉన్నాయి, చాలా సందర్భాలు. ఆయన 1 అవర్ ధ్యానం క్లాస్ ఉంటే లేట్ అయితే 1 అవర్ ఫ్లైట్ లేట్ చేస్తున్నారు. అంటే నేను విశ్వానికి పనిచేస్తున్నాను కాబట్టి విశ్వం అవన్నీ సహకరిస్తుంది. ఏదో విధంగా అలా 2-3 సార్లు అలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. మరి ఆయన 79లో బహుశా ఆ టైంలో ఆయనకి అప్పుడు ఒక 30 సంవత్సరాలు చదువుతుంటారు. అప్పుడే చదువు వచ్చాడు ఆయన ధ్యానంలోకి. మరి ఉద్యోగం మానేసాడు. ఆయన ఇంట్లో ఏదో తెలుసుకోవడం, ఆయన దగ్గర రూపాయి డబ్బులు ఉంటాయి, ఇంకా ఆస్తులు లేదు. ఉద్యోగం తెలిసినప్పుడు డబ్బులు వచ్చేది. దీంట్లో వచ్చిన ఉద్యోగం మానేసాడు. ఆయన మానేసి ఆయన హైదరాబాద్ అంతర్పేటలో ఉండేవాడు అపార్ట్మెంట్ ఉంటే ఆయన కలుసుకోవడానికి ధ్యానం చేసేవాడు. అప్పట్లో చాలా తక్కువ ఉండేవాడు. స్టార్టింగ్లో ఒక్కరు ఇద్దరు అప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు 1,000 మందిలోకి వెళ్ళింది. ఆ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు భోజనం పెడతారు. ఆయన ఇంట్లో ఏముండవు, వస్తువులు కూడా ఏముండవు. ఆయన డబ్బులు ఇస్తే కదా ఇంట్లో డబ్బులు లేవు. ఎలా వస్తుంది ఫుడ్? అందరికి ఏం చూస్తారు, ఆయన భార్యకి అందరూ భోజనం పెట్టి చూస్తారు. అక్కడ 10 మందికి 5 మంది పడతారు, 50 మంది 100 మంది వస్తారు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? మరి పెడతా ఉంటే వస్తా ఉంటే పెట్టాలి ఆక్షేపం. మరి ఇవన్నీ మరి అవతార పురుషులు అయితేనే కదా. మరి 10 మంది కూడా నన్ను 100 మందికి రావడం అనేది మరి ఆశ్చర్యకరమైన విషయమే కదా. ఇలాంటి
స్టేట్స్ మనకే ధ్యానం చేస్తే మార్పు ఏంటనేది మనకే తెలుస్తుంది. నా జీవితంలో నాకే తెలుస్తుంది. మరి ఆయన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి? ఒకసారి ధ్యానానికి హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆయన డయాస్ మీద ఉన్నప్పుడు టీఏలో రావుతామండి. ఆయన రాము ప్రాపంచిక వాళ్ళంతా రాంగ్ మాటలు వస్తాయి కదా, రైట్ మాట రాదు, వాళ్ళకి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇప్పుడు మనకు కూడా కొన్ని అప్పుడప్పుడు వస్తానే ఉంటాయి. సార్ దగ్గర ఆ జాగ్రత్తగా మాట్లాడటం, ఇట్లనే పెట్టడం, పక్కనే పడతాడు ఆయన దగ్గర. ఒకసారి నేను ఏదో అనుకున్నాను, ఆయన హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర టీ క్లాస్ అంటే ఇస్త్రీ మొక్క పెరుగుతుంది. ఆయన హోమ్ మినిస్టర్ అంతా కానిస్టేబుల్స్ కలెక్ట్ అయ్యాడు. హోమ్ మినిస్టర్ కదా, ఆయన ఏం చేయలేరు. ఆయన మరి మామూలుగా ఎదుర్కొంటారా? కానీ అవతార పురుషుడు విష్ణు ఆ విధంగా విష్ణు చాలా రక్షింపబడుతుంటారు. ఇలా చెప్పుకోకపోతే అదే అనేక ఉన్నాయి అనుభవాలు. మరి ఇక మేడం గారు 5 నిమిషాలు ధ్యానం చేయించి ధ్యానం